మీరు రాసిన లిరిక్స్ అంటే వాళ్ళు తీసుకొని నచ్చినాయని చెప్పి తీసుకొని అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ పాటలు రాసినప్పుడు డైరెక్టర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి లిరిక్స్, కొత్త రైటర్ రాసినట్టే లేవు, బాగున్నాయి అని చెప్పేసి అవి వేరే వాళ్ళకి మీరు రాసిన లిరిక్స్ వేరే వాళ్ళ పేరు వేసేసుకొని ఆ లిరిక్స్ సడన్ గా వింటే సినిమాలో మీ లైన్సే ఉంది. ఎప్పుడు నాతో మంచిగా మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రాశాను, రాసి పంపేవాడిని, ఆయన పొగిడినప్పుడల్లా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. అబ్బా, ఒక పర్టికులర్ సినిమా చూస్తూ పాటలు వింటున్నప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయింది. ఇది ఎక్కడో విన్నాను అన్నప్పుడు అన్న ఎట్లా అని అడిగాను. అడిగితే తమ్ముడు ఒకేలాంటి థాట్ చాలా మందికి వస్తాయి అంటే. హాయ్ వ్యూవర్స్, నేను మీ సింగర్ శిశిర. వెల్కమ్ టు మై టాక్ షో. చిన్నప్పటి నుంచే తను పాటలు రాయడం స్టార్ట్ చేశాడు. అంటే చిన్నప్పటి నుంచే పాటలు రాయడమే కాకుండా చాలా స్టోరీస్ కూడా రాసేవాడు. అంటే స్కూల్లో ఎస్సే రైటింగ్స్ కానీ అన్నీ తన ఓన్గా రాసుకొని ప్రజెంటేషన్ చేయడం కానీ చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి తనకి. అలా ఒంగోలు నుంచి సినిమా మీద పిచ్చితో ఒంగోలు నుంచి హైదరాబాద్ వరకు అలా వచ్చేసారన్నట్టు. అంటే ఇంట్లో చెప్పకుండా వచ్చి తర్వాత ఏంటంటే సినిమా కష్టాలన్నీ దాటుకొని ఒక స్క్రిప్ట్ రైటర్గా, లిరిక్ రైటర్గా ఇప్పుడు మన ముందు కూర్చున్నాడు. తనే కోటి మామిడాల. సో తనతో మాట్లాడదాం. అసలు తన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, తను ఈ సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఏంటి అనే విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నానండి. అసలు జర్నీ చాలా డిఫరెంట్. అసలు మీ జర్నీ, ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ఒక టెలివిజన్ నుంచి సినిమా వరకు, ఒక ఒంగోలు నుంచి హైదరాబాద్ వరకు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మాది ప్రాపర్ అయితే ఒంగోలు దగ్గర లక్ష్మీపురం అనే చిన్న ఊరు అనమాట. చిన్నప్పటి నుంచి సినిమాల మీద పిచ్చుండే. అంటే చుట్టుపక్కల అన్నయ్య కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారు, వర్క్ చేశారు. సో వాళ్ళని చూసినప్పుడు మనం కూడా చేయాలి అనిపిస్తుండే. సినిమాలు చూస్తుండే కొద్ది కొంచెం మనకు అనిపిస్తుంది కదా, ఎలా తీస్తారు, ఈ పాటలు ఎలా తీస్తారు, ఈ సినిమాలు ఎలా తీస్తారు. అప్పట్లో నా దగ్గర ఏదైనా కొంచెం మనీ ఉన్న ఐపాడ్లు కొనుక్కొని మెమరీ కార్డులో పాటలు ఎక్కించుకొని వింటూ ఇలా నడుస్తుండే అనమాట. మొదటి నుంచే సినిమాల మీద పిచ్చి ఉంటుండే. సినిమాలకు వెళ్తుండే ఇంట్లో చెప్పకుండా, స్కూల్ టైంలో కానీ. దీని ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎక్కడ పడిందంటే, నేను 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో మాకు ఒక మ్యాథ్స్ లెక్చరర్ వచ్చారనమాట. ఆయన ఆళ్ళ వెంకటేశ్వర్లు గారు అని, మంచి రైటర్ ఆయన. సో మంచి అప్పుడప్పుడు ఆయన రాసినవి వినిపిస్తుంటారు, ఎల్ఏ పీరియడ్స్లో వినిపిస్తుంటారు. అప్పుడు అనిపించేది మనం కూడా అంటే డిఫరెంట్గా, ఆయన కొంచెం డిఫరెంట్గా కనిపించేవాళ్ళు మాకు ఉన్న టీచర్స్ అందరిలో కల్లా. మనం కూడా రాద్దాం అంటే అప్పుడే ఆ టైంలోనే అలా డిఫరెంట్ గా అనిపించారు ఆయన. నాకు చాలా అనిపించారు, ఇంట్రెస్టింగ్ అనిపించారు. ఆయన రాసే పద్యాలు బాగా రాస్తారు, కవితలు బాగా రాస్తారు. నాకు బాగా ఇంట్రెస్ట్ కుదిరింది. ఆయనకు చెప్పలేదు నేను ఎప్పుడు, కానీ రాస్తూనే ఉండే అనమాట. సో రాస్తుండే, ఒక పుస్తకం పెట్టుకొని ఆ పుస్తకాల్లో పాటలు రాయడం, కవితలు రాయడం, ఇవి పిచ్చి ఎక్కువైపోయింది. ఇది పాకేసింది క్లాస్ మొత్తం. అప్పట్లో 50 రూపాయలకు లవ్ లెటర్లు రాయించుకునే రోజులు కూడా ఉన్నాయి. అంటే లవ్ లెటర్లు కూడా మీరు ఒక స్క్రిప్ట్ రైటర్ లాగే స్టోరీ లాగా రాసేవాళ్ళ, లేకపోతే ఎట్లా? మంచిగా కవితలు రాసేవాడిని. అమ్మాయిల పేరు చెప్తే, అంటే ఇప్పుడు తను నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పారు అనుకోండి, ఆ అమ్మాయి పేరు మీద కవిత, ఆ అమ్మాయి పేరు మీద పాట, ఇలా. మచ్చుకి మా కోసం ఒక కవిత ఏదైనా గుర్తుందా? అప్పట్లో రాసిన కవిత మనం వాళ్ళ కోసం రాసింది మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం, కానీ రాసింది ఎవరు? కోటి మామిడాల గారు. ఇప్పటి వరకు అంటే రీసెంట్గా రాసినవి అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఒక్క అంటే లవ్ లెటర్ అన్నారు కాబట్టి ఏదైనా డిఫరెంట్ గా రాసుంటారేమో అని చిన్నప్పుడు. ఒక లవ్ లెటర్ రాసాను. అప్పట్లో బాగా సెన్సేషనల్ అయిందా? బాగా సెన్సేషనల్ అయిందనమాట. అది ఎలా అంటే, లాస్ట్ లో పదమే ఎలా రాశానంటే, అంతా రాసేసి లవ్ లెటర్ అమ్మాయి గురించి చెప్పాము, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏదో వెలితి నాకు ఇప్పటికీ గుర్తుందనమాట. ఆ లవ్ లెటర్లో అంటే ఏమని రాశానంటే, చివరి మాటగా ఏమో నీకు నచ్చే వరకు నాకు నేను కూడా నచ్చలేదు అని ఒక మాట రాశాను అనమాట. అంటే అప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటాం. అక్కడ నాకు నేను నచ్చలేదు ఎప్పటి వరకు అంటే, నీకు నచ్చాను కాబట్టి నాకు నేను నచ్చుతున్నా, నీకు నచ్చే వరకు నాకు నేను నచ్చలేదు అని ఒక మాట. అంటే మీరు అప్పుడు రాసుంటారు కానీ ఏదో సినిమాలో ఈ డైలాగ్ విన్నట్టు నాకు గుర్తు. ఏమో నాకు కూడా తెలియదు, నేను ఇంత బాగుంటానని, నిన్ను ప్రేమించే వరకు నా గురించి నాకు కూడా ఇంతగా తెలియదు. అలాంటి డైలాగ్స్ అక్కడ నేను రాసింది వేరే కదా. ఎట్లా అంటే,
నీకు నచ్చే వరకు నాకు నేను నచ్చలేదు అని రాశాను అనమాట. హ్మ్. కొన్ని అట్లా ఉండేది మొత్తానికి మొత్తం. ఆ లవ్ సక్సెస్ అయిందా మరి ఆ డైలాగ్‌తో? బ్రహ్మాండంగా బాగా సక్సెస్ అయింది. చాలా సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీలు చాలా ఉన్నాయి. అంటే, అంటే నిజం చెప్పుకోవాలంటే వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ఆ కవితను ప్రేమించిన వాళ్ళైతే అది ఇండైరెక్ట్‌గా మిమ్మల్ని ప్రేమించినట్టే. అయ్యయ్యో! అంతేగా. ఆ! కవితను ప్రేమించి వాళ్ళు ప్రేమలో పడ్డారంటే ఇండైరెక్ట్‌గా మామిడాల గారి అది మీరు చెప్పడే కదా! అదే రచనలకి ప్రేమలో పడ్డట్టేగా. ఇలాంటిలో అంటే బేసిక్‌గా నా లైఫ్‌లో లవ్ లెటర్స్ చాలా మలుపు తిప్పినాయి గానీ, నేను అంత ఇది గాదు మొదటి నుంచి. కానీ ఈ లెటర్స్ ప్రభావం నా మీద చాలా గట్టిగా ఉండే అప్పట్లో. అంతే. అంటే ఎవరైనా లవ్ ఒక్కొక్క చేస్తే లెటర్‌కి రూ. 50. రూ. 50 తీసుకునేవాడిని. ఇంకా ఏదైనా కొనిపించుకునేవాడిని. ఎలా అవసరాన్ని బట్టి ఫ్రెండ్స్ సర్కిల్‌ని బట్టి పాకెట్ మనీ వచ్చేసేది. వచ్చేసాయి. అంటే మీరెవ్వరికి రాయలేదా పర్సనల్‌గా లవ్ లెటర్? రాయలేదు. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి రాసుంటారు ఖచ్చితంగా. లేదు అంటే రాయలేదు. ఇంత మంచి కవితలు రాసే కోటి మామిడాలకి అంటే నచ్చని అమ్మాయి అంటే నచ్చే అమ్మాయి గూడా ఉండుంటది గదా! వస్తారు పోతారండి. క్రష్ అప్పట్లో చిన్నప్పుడు. అంటే ఇప్పుడు ఉండేనా మనకి క్రష్? బేసిక్‌గా మనకి 2 ఒకటుంటదండి. ఐడియల్ ఇమేజ్ అని ఒకటుంటది. చిన్నప్పటి నుంచి మనకు తెలీదు. మన బ్రెయిన్‌లో ఐడియల్ ఇమేజ్ అని ఒకటి ఫార్మ్ అయిపోయి ఉంటదనమాట. ఒక హైటు, ఒక పర్సనాలిటీ మన ఊహకి తెలిసిన పర్సనాలిటీ, హైటు అలాంటి ఐడియల్ ఇమేజ్‌కి దగ్గరగా ఉన్న పర్సనాలిటీ మన రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడల్లా మనకు ఒక ఫీలింగ్ వస్తది. అరే! అని ఇట్లా కళ్ళు ఇలా చూస్తాయనమాట. సో, అలా తప్ప మనం పోయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడాలు అంత రిస్క్ చేయలేదు. అంటే రైటర్ 'పద్మభూషణ్' సినిమాలో హ్మ్. 3 పాటలు రాశారు. హ్మ్. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' అంటే ఓటీటీ రిలీజ్ హ్మ్. ఆహాలో వచ్చింది. హ్మ్. థియేటర్ ఆ రిలీజ్ అది గూడా. సినిమాలో గూడా హ్మ్. సాంగ్స్ రాశారు. హ్మ్. మళ్ళీ 'మేం ఫేమస్.' మనకి 'మేము ఫేమస్.' అసలు 'మేము ఫేమస్' అనే సినిమా చాలా ఫేమస్ అయింది ఆ సినిమా. ఆ సినిమా బేసిక్‌గా ఏ యూత్‌ని అడిగినా తెలవని వాళ్ళు ఉండరు. అంటే ఆ సినిమాలో ఎన్ని పాటలు రాశారు? ఒకటా? రెండా? 7 పాటలు. మొత్తం అందులో 9, 10 ఉండే. 10 పాటలు మీరు 7 పాటలు. 7 పాటలు రాసా. 7 పాటలు. ఓహ్! సూపర్ అండి. అది అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఒక్క పాట కోసం పిలిచారనమాట. ఆ సినిమా డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ గారు. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతున్నారు కళ్యాణ్ గారు హి ఈస్ లైక్ మై ఓన్ బ్రదర్ అనమాట. నాకు ఇండస్ట్రీలో ఒక డెమిగాడ్ లాగా. నాకు బాగా నచ్చిన పర్సన్స్‌తో మొదటి రోజు ఎలా ఉన్నానో చివరి రోజు వరకు అలాగే ఉండాలని ఫిక్స్ అయిపోతా. సో, నేను అలా ఫీల్ అయ్యే పర్సన్స్‌లో నేను ఎప్పటికైనా మర్చిపోలేని పర్సన్ మర్చిపోలేని పర్సన్స్ నేను ఎప్పటికీ రెస్పెక్టబుల్‌గానే చూసే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ నాయక్ గారు. కళ్యాణ్ మ్యూజిక్ నాయక్ డైరెక్టర్. గారు. ఓకే. హ్మ్. అంటే ఎలా అంటే ఈ లైక్ డెమిగాడ్ అని చెప్పాను గదా! నేను అంటే ఇంకా మీకు హ్మ్. బ్రదర్ ఆ! అన్నీ ఇంకా ఆయన. ఇంక అన్నీ ఆయనే. ఒక గాడ్ ఫాదర్ లాగా ఆ! మీకు ఇంకా ఇండస్ట్రీలో. నేనింక ఎవరికైనా థాంక్‌ఫుల్ ఇంకా ఆల్‌వేస్ ఇంక లైఫ్ ఉన్నంత కాలం థాంక్‌ఫుల్ అంటే ఆయనకే. ఆయన ఎందుకంటే పట్ల మీకొక గ్రాటిట్యూడ్ ఉంది. అంతే. నేను ఆయన నన్ను బ్రో అంటారు. నాకు జ్వరం వస్తే టాబ్లెట్ ఇచ్చారు, టిఫిన్ తెస్తారు, కలిసి తిరుగుతాం, మంచిగా మాట్లాడుకుంటాం. అన్నా ఉన్నా సరే స్టిల్ నేను సార్ అనే కాల్ చేస్తా. అంటే ఎట్లా జరిగింది ఈ ఎంట్రీ? అంటే ఒక టెలివిజన్ నుంచి సినిమాకి. హ్మ్. ఈ ఎంట్రీ ఎట్లా వచ్చింది? అంటే బేసిక్‌గా నాకు ఎక్కడైనా ఆడిషన్స్ జరిగితే మనం చిన్నప్పటి నుంచి బేసిక్‌గా ఉంటుంది కదా! మైండ్‌లో ఆడిషన్ టీవీలో కనిపించినప్పుడు అట్లా పేపర్‌లో కనిపించినప్పుడు అలా మనం కూడా ఎళ్లి ఆడిషన్ ఇద్దామని. అలా అప్పుడు మాకు ఈనాడు ఆఫీస్‌లో మా ఒంగోలు రోడ్‌లో ఈనాడు ఆఫీస్ ఉండేదన్నమాట. అక్కడ ఓకే. ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈటీవీ ప్లస్ ఆడిషన్స్. ఓకే. 2017 టైమ్‌లో. ఈటీవీ ప్లస్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఎందుకో వెళ్ళాలనిపించి వెళ్ళాను అప్లై చేశాను. ఓకే. చూస్తే క్రౌడ్ ఎంతమందున్నారు. మనం అంటే దేనికోసం ఆడిషన్స్? ఈ స్క్రిప్ట్ స్క్రిప్ట్ రైటింగ్. రైటర్‌లు, యాక్టర్సు, స్టాండప్ కమెడియన్స్ ఓకే. ఇలా జరుగుతున్నాను. హ్మ్. వెళ్ళాను. అంతమందిని చూసి మన వల్ల అయితదంటావా రాజా అనుకోని అసలు మనల్ని సెలెక్ట్ చేస్తారా హ్మ్. ఇంతమందిలో అనిపిస్తది. బేసిక్ ప్రిపరేషన్ కూడా లేదు. ఒంగోలు నుంచి కాలేజ్‌కెళ్తున్నాను బీటెక్. ఆ! ఏంటా అంటే అక్కడ పోస్టర్ చూసి ఆటో దిగేసి ఓకే. మీరెళ్ళండి నేనొస్తాను. అంతే. ఎళ్ళిపోయాననమాట. వాళ్ళు ఫార్మ్ ఇచ్చారు. ఏమైనా స్క్రిప్ట్‌లు రాసావంటే అక్కడికక్కడ పేపర్స్ తీసుకొని టక 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 రాసేసి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేశాననమాట. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ అయిపోయింది. మూడో రౌండ్ అయిపోయింది ఈవినింగ్ 6 కల్లా. అయిపోయింది. చూస్తే మహా ఇంకో 50 మంది అలా ఉన్నారు. హ్మ్. పర్లేదు చాలా దూరం నెట్టుకొచ్చాం ఎక్కడి నుంచి చూద్దాం అన్నట్టుకున్నాను. తర్వాత అన్నారు హైదరాబాద్ రావాలి అన్నారు. ఇది ఇక్కడ మెయిన్ టాస్క్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ ఎళ్ళాలి. ఏమో కానీ ఈటీవీ ప్లస్ ఆడిషన్స్ అప్పుడే కొత్తగా ఛానెల్ స్టార్ట్ అవుతుంటాయి. ఎళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అనంటే సరే చలో ఎళ్ళిపోదాం అని చెప్పేసి ఫస్ట్ ఒక స్టెప్ ఏద్దాము. వేద్దామని తర్వాత చెప్పేసి ఏదైతే అదవుతది. హ్మ్. ఏదైతే అదయిందని చెప్పేసి హ్మ్. బస్ ఎక్కేసాను. హైదరాబాద్ వచ్చేసాను. అంటే ఇక్కడికొచ్చాక ఇంట్లో చెప్పకుండా రావడంకి రీజన్ ఏంటి? అంటే ఇంట్లో వద్దన్నారా? 2019 లాక్‌డౌన్ వచ్చే వరకు నేను సినిమాలో చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఓకే. లాక్‌డౌన్ అయిపోయే వరకు అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఓహ్! ఈడు సినిమాల్లో చేస్తున్నాడంట అంటే అని. లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండడం జరిగింది కాబట్టి లాక్‌డౌన్ కూడా ఇక్కడే ఉన్నాను. మీడియాలో వర్క్ చేశాను. ఓకే. లాక్‌డౌన్ నేను
ఫిక్స్ అయ్యాను. నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఒకటే ఫిక్స్ అయ్యాను. ఏదైనా పీకే వెళ్దాం ఇక్కడ నుంచి. ఏదో ఒకటి చేద్దాం. చేశాకే ఇక్కడ నుంచి కదులుతాం. మరి ఇంట్లో ఏం చెప్పొచ్చారు? అంటే రావడం చెప్పకుండా వచ్చారు జాబ్ అంటే ఇంకా చేస్తానని చెప్పి వచ్చా. జాబ్ చేస్తానే వచ్చారు అంతే. అంటే సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పకుండా వచ్చారు ఇంట్లో. చెప్పలేదు. అప్పటికే ఇక్కడ మా అన్నయ్య ఉండేవాళ్ళు. తన దగ్గర ఉంటానులే అని చెప్పేసి వచ్చానమాట. నేను మొదటి రోజే నా తీరు మా అన్నయ్యకి అర్థమైపోయి చలో గెట్ అవుట్ అన్నాడు రూమ్లో నుంచి. ఇంకా బయటకు వచ్చాను. బయటే ఉంటూ అటుపక్క ఒక జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. ఆ జాబ్ చేస్తూనే ఒక ట్రయల్స్ అనమాట. ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఈటీవీ ఆడిషన్స్లో మనకి పరిచయం అయిన వాళ్ళు, ఆ ఈటీవీలో పరిచయం అయిన వాళ్ళు, లైక్ కొంతమంది అక్కడ నాకు ఆ టెలివిజన్ మీడియా నుంచి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఆ సర్కిల్లోనే తిరుగుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా సినిమాలోకి రావడం. సినిమాల్లోకి. సినిమా అంటే ఎట్లా స్టార్ట్ అయింది సినిమా? ఫస్ట్ అదే వీళ్ళతో స్క్రిప్ట్ రైటర్ గా తిరుగుతున్నప్పుడు వచ్చారా లేకపోతే లిరిక్ రైటర్ గా స్టార్ట్ అయింది? స్క్రిప్ట్ రైటర్ గాని. అంటే ఏది షార్ట్ ఫిల్మా లేకపోతే ఫిల్మ్ అయినా డైరెక్ట్? ఫిలిమ్స్ కి వర్క్ చేసే కొంతమంది పీపుల్ ఉంటారు కదా, ఒక పర్టికులర్ పర్సన్ పెద్ద రైటరే, పెద్ద సినిమాలకు వర్క్ చేస్తున్న రైటర్. సో ఆయన వెనకాల తిరుగుతున్నాడు అనమాట. ఒక రోజు ఆయన నన్ను తీసుకెళ్లారు గణపతి కాంప్లెక్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక పర్సన్ కలిసారు. ఈయనకి సిచ్యువేషన్ చెప్పారు. సినిమా వాళ్ళంతా గణపతి కాంప్లెక్స్ దగ్గరే మీటింగ్స్ అయినా ఏవైనా. అవును. సో ఆయనకి సిచ్యువేషన్ చెప్పారు. నేను వింటున్నాను, వెళ్ళాను కాబట్టి ఒకలాగా వింటున్నాను. నాకు నచ్చింది సిచ్యువేషన్. సో ఆయన రాయాలి, నేను వెళ్ళాను. ఆ తర్వాత నాకు ఎందుకు నైట్ కూర్చొని ఆయన చెప్పింది అంతా రాసి తెల్లారి ఆయనతో పాటు వెళ్ళేటప్పుడు నేను కూడా తీసుకెళ్ళాను. అంటే మీ వర్షన్ తీసుకెళ్ళాను. నన్ను రాయమని చెప్పలేదు, నాకు అవకాశం లేదు. ఆ లైన్ నచ్చి రాద్దామని నేను కూడా ఒకటి రాశాను అన్నయ్య అని చెప్పేసి ఇచ్చాను అనమాట. ఓకే. ఇంప్రెస్ అయ్యాడు ఆయన. సో ఇంప్రెస్ అయ్యి బాగుందని ఇంకొక పర్సన్కి చెప్పాడు, బాగుందని ఇంకో పర్సన్ చెప్పాడు. కాంటాక్ట్ తీసుకున్నాడు అనమాట. తర్వాత వేరే చోటకి పిలిచాడు. ఆ తర్వాత ఇంకొకరు పిలిచారు. ఇలా ఇండస్ట్రీలో కొంచెం బజ్ వచ్చింది అనుకో. అప్పుడే ఫస్ట్ చిన్న సర్కిల్, బాగా రాస్తాడు అని. అలా వచ్చిన కాంటాక్ట్స్ నుంచే ఫస్ట్ ఒక సినిమా రాయడం డైలాగ్స్కి. ఏ సినిమా అండి? అప్పట్లో చాలా వచ్చినాయండి. అంటే నేను మీరు రాసిన సినిమా ఏదైనా అంటే డైలాగ్స్ పర్సనల్ గా అంటే మనకు బాగా నోటెడ్ మూవీ అప్పట్లో ఫుల్ లెంత్ కాదు. ఓకే. నేను అప్పుడే వచ్చిన కొత్త కుర్రోడిని కదా, ఆల్రెడీ వాళ్ళు సినిమాలు జరుగుతున్నాయి. పిలిచి తమ్ముడు ఏమైనా రాస్తావా, కొత్తోడిని కదా, తమ్ముడు రాస్తావా అని చెప్తే నా రాస్తానన్నా అని చెప్పేసి ఆ అత్యుత్సాహం ఉంటది కదా, ఏదో రాసేయాలి. అట్లా రాసినప్పుడు తీసుకున్న ఫస్ట్ పేమెంట్ ఎంత? పేమెంట్ ఫస్ట్ నాకు తీసుకున్న నేను ఫస్ట్ పేమెంట్ అయితే 5,000 తీసుకున్నాను. ఫస్ట్ 5,000 5 స్కిట్లకి, టెలివిజన్ లో స్కిట్లకి. ఓకే. ఈటీవీలో అలా అడుగుతారు. అన్ని ఫ్రీలాన్సింగే. నేను ఎక్కడ స్టక్ అని అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చెప్పారనమాట, నువ్వు ఇండస్ట్రీలో చలామణి అవ్వాలంటే ఫ్రీలాన్సర్ కానీ అయితేనే నువ్వు ఎక్కువ సర్కిల్ పెంచుకోగలుగుతావు, తొందరగా డెవలప్ అవ్వగలుగుతావు. ఒక పర్టికులర్ ప్లేస్లో స్టిక్ అనే, ఒక జాబ్కి స్టిక్ అనే ఉన్నావంటే అవ్వదు, నీకు అస్సలు టైం కుదరదు అన్న. సో అప్పుడు అన్ని ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే స్క్రిప్ట్ రైటర్ గా రాసిన సినిమా రిలీజ్ అయ్యాయా? ఇప్పుడు రిలీజ్ రెడీ ఉన్నాయి. అసిస్టెంట్ రైటర్స్ గా అయితే చాలా సినిమాలు చేశాను కానీ అవి నా పేరు. అసిస్టెంట్ రైటర్ గా ఏదైనా నోన్ అంటే మూవీ అంటే మనకు తెలిసిన మూవీ ఏదైనా చెప్తారా? అసిస్టెంట్ రైటర్ గా మీరు వర్క్ చేసిన మూవీ ఉన్నాయండి, వాటికి నా పేరే లేదు కదా, ఎట్లా చెప్పుకోను. అంటే మీరు వర్క్ చేశారని పర్సన్ గా మీకు ఐడియా ఉంది కదా. నీకు నాకు పెళ్ళంట టామ్ టామ్ అని ఒక చిన్న సినిమా, గుణ 369. గుణ 369 అది చాలా అంటే అందరికి తెలిసిన మూవీ. అదే ఎలాంటి మూవీ వర్క్ చేశారని. అంటే ఇప్పుడు మీరు రాసిన స్క్రిప్ట్ రైటర్ అంటే స్క్రిప్ట్ రైటర్ గా ఇప్పుడు సినిమాలు చేశాను అన్నారు కదా, ఎన్ని సినిమాలకు వర్క్ చేశారు? అలా ర్యాండమ్ గా ఒక 40 ఫిలిమ్స్ వరకు అయితే చేశాను. ఇప్పుడు రిలీజ్ కి ఎన్ని సిద్ధంగా ఉన్నాయి? నా టైటిల్ కార్డ్ మీద రిలీజ్ కి ఒక 7 మూవీస్ పైన ఉన్నాయి. 7 మూవీస్. ఇది స్క్రిప్ట్ రైటర్ గా. అంటే పెద్ద బ్యానర్స్ ఏనా? 7. నేను అది స్టార్టింగ్ నుంచే చూసుకున్నాను అన్నమాట. కొంచెం ఓకే. మంచి స్క్రిప్ట్లు ఎంచుకోవడం కానీ, అంటే టైం పోతే మళ్ళీ రాదు. నేను నా కొటేషన్ నా లైఫ్లో నేను నా రూమ్లో 2 కొటేషన్లు ఉంటాయి. ఒకవైపు వాళ్ళకేమో జీవితంలో సాధించేంత పట్టుదల ఉంటే పైకి వస్తావో లేదో తెలియదు కానీ కూసింత ఓపిక సహనం ఉంటే ఖచ్చితంగా పైకి వస్తావు అని ఒక పక్క ఉంటుంది. ఇంకోవైపు నీ జీవితంలో నీకు ఏదైనా డబ్బు లేనప్పుడు, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీ జీవితానికి ఏదైనా పెట్టుబడి ఉందంటే విలువైంది అది టైం, దానికి మించిన పెట్టుబడి ఏది ఉండదని చెప్పేసి ఇంకో పక్క ఉంటుంది. ఈ 2 చూసుకుంటాను అనమాట. సో చలో ఈ 2 అంటే ఈ కొటేషన్లు ప్రతి ఆర్టిస్ట్ కి వర్తిస్తాయి, ఎవరికైనా వర్తిస్తాయి ఖచ్చితంగా. పేషెన్స్ అనేది చాలా అవసరం కదా ఏ దాంట్లో అయినా. ఊరికే వచ్చేస్తే ఊరికే సక్సెస్ అనేది అలా ఇలా వచ్చేస్తుంది.
బయట రోడ్డు మీద వెళ్ళే పర్సన్కి ఇప్పుడు నువ్వు ఒక బంగారపు సింహాసనం మీద కూర్చోవాలనుకున్నప్పుడు దానికి తగ్గ అర్హత నువ్వు పొందాలన్నప్పుడు దానికి తగ్గట్టే నువ్వు బిహేవ్ చేయాలి, కష్టపడాలి. కష్టపడాలి, ఓపిక, సహనం అన్ని ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి. అంతేగాని టక్మని వచ్చేసింది నాకు అనుకో రావట్లేదు ఏంది అని బాధపడద్దు కూర్చొని. బాధపడకూడదు. నువ్వు ఎఫర్ట్స్ పెట్టకుండా అది ఎలా వస్తుంది? అప్పుడు బయట ఉన్న మామూలు చైర్కి ఈ చైర్కి తేడా ఉండదు కదా, అంత ఈజీగా దొరుకుతాయి. అంటే ఇప్పుడు మీరు పెద్ద బ్యానర్స్ అంటే ఆ బ్యానర్స్ నేమ్స్ ఏమైనా రివీల్ నేను చేస్తారా? అయ్యో ఎందుకు, నేను ఆ, ఇప్పుడు మేం ఫేమస్ కానీ రైటర్ పద్మభూషణ్ కానీ ఉమ్, ఈ వీటిలో చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ అయితే నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా అనమాట. అది ఇక వాళ్ళ దాంట్లో వచ్చే మ్యాక్సిమం అన్ని మూవీస్ నేను చేస్తున్నాను, మీరే రాస్తున్నాను. చేస్తున్నారు. అది అంటే ఇప్పుడు లిరిసిస్ట్ మీరు అన్న కానీ పెద్ద బ్యానర్స్ ఇంకా ఏ బ్యానర్స్ కి రాస్తున్నారు అది స్క్రిప్ట్? ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, పీబీఆర్ సినిమాస్ వాళ్ళు, ఓకే మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఓకే రైటర్ పద్మభూషణ్ వచ్చేసి గీతా ఆర్ట్స్ కొలాబరేషన్, లహరి ఫిలిమ్స్ ఓకే కొలాబరేషన్. ఓకే గీతా ఆర్ట్స్ కి రాశారు మీరు, మైత్రి మూవీస్ అందరితో కొలాబరేషన్ ఉంది మీకు. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఒక స్క్రిప్ట్ రైటర్ అవుదామని హైదరాబాద్కు రావడం జరిగిందా, లేకపోతే ఒక యాజ్ ఎ లిరిక్ రైటర్ గా ప్రూవ్ చేసుకుందామని రావడం జరిగిందా? ఏదో ఒకటి సినిమా చేయాలంతే, సినిమాలో అంటే ఉండాలి. లైట్ సినిమాలో పైన ఆ పర్లేదు కానీ అంటే సినిమాలోనే ఆ ఉండాలి. థియేటర్ లో ఆ ఉమ్. స్క్రీన్ మీద మీ పేరు నా పేరు చూసుకోవాలి, చూసుకోవాలి. బిగ్ స్క్రీన్ మీద. నాకు మొదటి నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం, రాయడం ఓకే అంటే చాలా ఇష్టం. అది పాట అయినా రాస్తాను, డైలాగ్ అయినా అదే రాస్తాను, రైటింగ్ అంతే, అంతే అది రైటింగ్ పాట కానీ మాట కానీ ఏదైనా డైలాగ్స్ సరే, కానీ స్క్రిప్ట్ రైటింగ్ ఏదైనా సరే, ఎనీథింగ్. ఎనీథింగ్. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ అంటే స్క్రిప్ట్ రైటర్గా మీరు స్టార్ట్ చేసిండ్రు, అంటే డైలాగ్స్ రాయడం జరిగింది, అంటే స్కిట్స్ కూడా రాసిండ్రు అని చెప్పిండ్రు కదా. అంటే ఈ పాటల వైపు అంటే యాజ్ ఎ లిరిక్ రైటర్గా ఎవరు తీసుకొచ్చారు, అంటే ఎవరైనా తీసుకొచ్చారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీరే వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారా అంటే నేను నేను లిరిక్స్ ఎవరిని అప్రోచ్ రాస్తాను అని? అవ్వలేదండి. నేను రాస్తున్న టైంలోనే, సినిమాస్ ఏవైతే వర్క్ చేస్తున్న టైంలోనే, ఉమ్, మూవీస్కి సాంగ్స్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఉమ్, పెన్ను కలుపుతుంటాం కదా, ఓకే ఇది బేసిక్ అంటే ఎలా చెప్పాలి, శాంపిల్ లిరిక్స్ లాగా ఉమ్. రాసి ఇవ్వడం, అవి వాళ్ళకి నచ్చడం, పాటలు బాగా రాస్తున్నావు అని చెప్పడం. అవి అలా రాసిన పాటలు ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి అంటే నార్మల్గా సింగర్ పాడుతుంటే ఒక రఫ్ లిరిక్స్ రాసిస్తే ఇవి ఆ, బాగానే ఉన్నాయని దాన్ని ఫైనల్ చేయడం ఇంకా వాళ్ళు అంతే కొన్ని కరెక్షన్స్ తో. కరెక్షన్స్ ఫైనల్ చేయడం. ఓకే తర్వాత యూట్యూబ్ సాంగ్స్ కోసం కొంతమంది అప్రోచ్ అవ్వడం, ఓకే అలా రాయడం, అది హిట్ అయిపోవడం. సో ఇట్లా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత నేను ఒక సినిమా కోసం అని 5 పాటలు రాశాను అనమాట. ఓకే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, 5 పాటలు రాశాను. ఆ పాటలు రాసినప్పుడు డైరెక్టర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఉమ్, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి లిరిక్స్, కొత్త రైటర్ రాసినట్టే లేవు, బాగున్నాయి అని చెప్పేసి అవి వేరే వాళ్ళకి పంపించారనమాట. ఓకే ఇలా ఒక లిరిసిస్ట్ ఉన్నారు చూడండి అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అంటే అది ఫస్ట్ టైం అట్లా ఫస్ట్ టైం, ఫైవ్ సాంగ్స్ రాయడం ఫస్ట్ టైం ఫస్ట్ అట్లా వచ్చింది ఆపర్చునిటీ. ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఆ సినిమాకి రాసిన పాటల వల్ల నాకు సినిమా వచ్చింది. ఆ తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసే. అంటే ఫస్ట్ ఎట్లా ఒక షార్ట్ ఫిలిం కి రాసారా, లేకపోతే డైరెక్ట్ మూవీయే మూవీ? మూవీయే నేను ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ వీటిగా వర్క్ చేస్తున్నప్పుడే ర్యాండమ్గా అంటే చెప్పాను కదా, ఏ సినిమాకి నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట. లిరిక్ రైటర్ గా ఎట్లా ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసారా, మూవీయే, లేకపోతే ఏదైనా ఆల్బమ్ సాంగ్? అట్లా ఏం కాదు, మూవీకే. మూవీ. నేను మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఆ మూవీకి లిరిక్ రైటర్ కోసం అప్రోచ్ అవుతారు కదా, ఓకే పెద్ద లిరిసిస్టుల కోసం. ఓకే ముందు ఒకసారి అసలు ఎలా మనం ఏమనుకుంటున్నాం పాటలన్నీ శాంపిల్గా లిరిక్స్ రాయించుకుంటాం కదా రాయించుకుంటారు, ట్యూన్కి, అవును. అలా రాసాను అనమాట. ఓకే అలా ఊరికే శాంపుల్ గా రాసిన రాసిన లిరిక్స్ లిరిక్స్ నచ్చి వేరే సినిమాలకు మాకు ఆఫర్ ఆఫర్ వచ్చింది. రైటర్ పద్మభూషణ్ సినిమా అనుకోవచ్చు, నేను ఫేమస్ సినిమా అనుకోవచ్చు. ఈ సినిమాకి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఎవరన్నా అంటే రిఫరెన్స్ ద్వారా ఆ ఆపర్చునిటీ వచ్చిందా మీకు? రిఫరెన్స్ అంటే నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ సారు, ఆయన మొదటి నుంచి పరిచయం అనమాట. సో ఆయన చేసే ప్రతి సినిమాకి నేనే రాస్తాను. ఓకే సో నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఆయన కూడా నా లిరిక్స్ ఆయన పక్క నుండి ఒక టీచర్లా గైడ్ చేస్తారు, మంచిగా చెప్తుంటారు అనమాట. సో నాకు ఇష్టం. నేను చాలా లర్న్ చేశాను అక్కడ మ్యూజికల్ పరంగా ఆయన దగ్గర నుంచి. సో ఆయనే మేం ఫేమస్కి ఒక పాట కోసం నన్ను అప్రోచ్ అయ్యారు ఆయన. ఓకే ఇంకోటి ఇలా ఒక సాంగ్ ఉంది రాస్తావా అని. రాస్తానని అని చెప్పాను, వెళ్ళాను అనమాట. సుమంత్ ప్రభాస్ మ్యూజిక్ దానికి డైరెక్టర్ మేం ఫేమస్ మూవీకి చెప్పారు సిచ్యువేషన్ ఎలా కావాలని చెప్పారు. 1 డే టైం తీసుకొని రాసిచ్చేసాను. ఓకే 1 డే టైం తీసుకొని రాసిచ్చేసాను. నచ్చింది. తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ
నాకు క్లియర్‌గా అర్థమైంది. అక్కడ అట్లా. ఏ ప్లేస్‌లో ఏం కావాలని కోరుకుంటున్నారనేది. అది కూడా రాసి చేశాను. అదే పాట ఒక్క ఓకే. పాటతోటి 7 పాటలొచ్చేసాయి. హ్మ్. మేము ఇంకా ఆ ఫేమస్. తర్వాత మెల్లమెల్లగా ఒక పాట తర్వాత ఒక పాట, ఒక పాట తర్వాత ఒక పాట మొత్తం 7 సాంగ్స్ ఆ మూవీలో. అంటే 9 పాటల్లో 7 పాటలు మీరే రాసారు. 2 పాటలు మాత్రం వేరే వాళ్ళు 10 రాసారు. ఉన్నాయి. 10 10 పాటల వరకు 10 ఉన్నాయి. పాటలు. 7 పాటలు రాసాను. ఓకే. అక్కడ ఆ మేం ఫేమస్ పాటలు బాగా వాళ్ళకి నచ్చినప్పుడు వెంటనే రైటర్ పద్మభూషణ్. అదే ప్రొడక్షన్ హౌస్‌లో మేము ఫేమస్ పాటలు కూడా చాలా హిట్ అయినట్టున్నాయి బయట బాగా గూడా. బాగా చాలా. అంటే అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఒక 4,00,000 రీల్స్ వరకు. రైటర్ పద్మభూషణ్ సినిమా అయితే చాలా హిట్. అది నేను థియేటర్‌లో నేను గూడా చూసాను సినిమా. ఆ అమ్మ పాట చాలా బావుంటుంది. ఆ లిరిక్స్ థాంక్ యూ. గాని, మీరు రాసిన విధానం అంటే ఆ పాట వింటుంటే హ్మ్. అంటే ఒక మత్తులో ఉంటాం. అంటే అమ్మ మత్తులో ఉంటామన్నట్టు ఆ పాట. థాంక్ యూ అండి. అదే ప్రతి పాట రాసే ముందు ఖచ్చితంగా నా మార్క్ అంటూ ఉండాలి. అంటే ఇండస్ట్రీలో లిరిసిస్ట్‌గా వచ్చినప్పుడు మనకంటూ మార్క్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ మన మార్క్ తెలుస్తూనే మనం రాసే పాట ఆ సినిమాకే అంకితం అయిపోకూడదు. ఓకే. ఎంతో కొంత సొసైటీకి కూడా అప్లై చేయాలి. రిలేట్ చేయాలి. సో, అలా రాసుకున్నప్పుడు ఆ ఇది ఉంటదనమాట. ఇప్పుడు ఆ అమ్మ పాటకేమన్నా ఇన్‌స్పిరేషన్ ఉందా స్టోరీ? లేకపోతే లేదు మా అమ్మని గుర్తు చేసుకొని రాసానని. ఎందుకంటే రైటర్ పద్మభూషణ్ స్టోరీ అనేది ఒక డిఫరెంట్ లైన్ అది. అవును. చాలా డిఫరెంట్ అది. హ్మ్. ఆ సినిమా చూసినప్పుడు అనిపిస్తదది. అసలు బాగా ఎమోషనల్ అయిపోయాను నేనైతే సినిమా చూసినప్పుడు. అంటే మీరు ఆ స్టోరీ లైన్ విన్న తర్వాత ఎమోషనల్ అయ్యి ఆ పాట రాయడం జరిగిందా? లేకపోతే స్టోరీ లైన్ ఏం అంటే జస్ట్ వాళ్ళు స్టోరీ మామూలుగా చూపించారండి. నాకు ఎడిట్ చెప్పారు. కట్ చూపించారు. హ్మ్. అప్పటికే హ్మ్. ఎడిట్ కట్ కొంచెం రష్ చూపించారు. ఇది సిట్యుయేషన్. ఫస్ట్ పాట ఆ సినిమాలో ఇంటర్వెల్ సీన్ థీమ్ సాంగ్ అనమాట. ఓకే. మదర్ సాంగ్ కంటే ముందు. ఓకే. అది చాలా ఒక తెలుగు ర్యాప్‌లా ఉంటది. అచ్చమైన తెలుగులో రాయాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాననమాట. చాలా స్పీడ్ ఉంటదనమాట ఆ పాట. అది మంచి ట్రైలర్‌లో కూడా మంచి అప్లాజ్ క్రియేట్ చేసింది నాకు. అవును. అవును. అది 'అయ్యబాబోయ్ గందరగోళం' అనే సాంగ్. సో, ఆ పాట నాకు చాలా ఇష్టం అనమాట. ఎలానే అందరూ కూర్చొనున్నారక్కడ. మూవీ టీమ్ గాని, మ్యూజిక్ డైరెక్టర్ సార్ గాని అందరూ అక్కడ కళ్యాణ్ సార్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొనున్నాం. ఆయన తానానే తానే నానే తానే నానే తానే నానే తానే నానే నానే అని ఒక తానానా వర్షన్ ఇచ్చారనమాట. ఓకే. అలా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఇలా బయటికెళ్ళి మళ్ళీ ఇలా వచ్చాను. "ఏం డౌట్ ఉందా?" అని అడిగారు. అయిపోయిందని చెప్పాను. ఓహ్! అలా వెళ్ళి ఇలా వచ్చేసిండ్రు. ఆ! అంటే మీరిప్పటిదాకా ఈ రైటర్ పద్మభూషణ్ గాని, 'మేము ఫేమస్' అన్ని హ్మ్. పాటలు రాసిండు కదా! హ్మ్. 7 సాంగ్స్ అందులో హ్మ్. ఒక 3 పాటలు. హ్మ్. ఇంకా 'మారుతి హ్మ్. సుబ్రహ్మణ్యం' హ్మ్. మాదిరి అంటే అవును. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం.' హ్మ్. అంటే ఈ సినిమాలలో మీరు బాగా అంటే అబ్బా! ఇది చాలా టఫ్ అనిపిచ్చింది ఈ పాట రాయడం. అది హ్మ్. చాలా ఎక్కువ టైం తీసుకుంది అని హ్మ్. ఏ పాటైనా అనిపిచ్చిందా? లేదు. ఈ లేదు. సినిమాలకు నాకు సంబంధించి? టఫ్ అనేది అనిపించదు గానీ, నాకింకా టఫ్‌గా ఉంటే నచ్చుతది. ఇప్పుడు ఓకే. 'అయ్యబాబోయ్ గందరగోళం' పాట చాలా టఫ్. చాలా స్పీడ్ ట్యూన్ ఉంటది. కానీ అది చాలా తొందరగా అయిపోయింది. అహా! నేనదే అంటున్నా. హ్మ్. అంటే టఫ్ అంటే మీకు టఫ్ అనిపిచ్చడం గాదు. హ్మ్. అంటే మీరు అంటే రాయడానికి ఎక్కువ టైం తీసుకున్న పాట. నేను రాయడానికి ఎక్కువగా అంటే అమ్మో! ఒక రోజు పట్టింది. లేకపోతే హ్మ్. ఒక గంట సేపు హ్మ్. ఒక వారం రోజులు పట్టింది దాని గురించి ఆలోచించడానికి. హ్మ్. అలాంటి పాట అంటే ఏ సినిమా అయినా. అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడు ఎదురైందా? ఈ 3 సినిమాలకెప్పుడు ఎదురుగాలేదు గానీ, వేరే చోట ఒక పర్టిక్యులర్ ఒక సినిమాకైతే చాలా డేసే పట్టింది ఒక్క పాట. ఆ! అంటే నేనదే మల్టిపుల్ అలాంటిదేదైనా వెర్షన్స్ సిట్యుయేషన్. అయితుండే అనమాట. అంటే హ్మ్. బేసిక్‌గా క్లారిటీ లేకపోతుండే. అంటే ఏం వాళ్ళకి చెప్దాం? నచ్చలేదా? లేకపోతే మీకే నచ్చలేదా అసలు రాయడం? నాకే నచ్చలేదు. మీకే నచ్చలేదు. మీ వర్షన్. వాళ్ళంటున్నారు "నాకిచ్చేయరా మగడా" అంటే నేనేం చేశా అయ్యో! నాకు నచ్చలేదండి. నేను పంపిస్తానండి అంటే ఏదోటి నాకు నచ్చింది. నాకు ఓకే అంటే అంటే నాకు మీకు ఓకే సెల్ఫ్ కాదు. సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా నాకు బాగా రాయాలి. ఇంకా బాగా రాయాలి. అప్పుడప్పుడు మా కళ్యాణ్ సార్ కూడా అంటారనమాట. హ్మ్. పంపించు కోటి అంటే "నువ్వు 1 అన్నావు 4 అయ్యింది. నేను కదిలించలేదు. నువ్వు పంపించవని నాకు తెలుసు. ఎంతవరకు వచ్చిందంటే ఇంక 2 లైన్స్ అంటాడు. ఇదే చెప్తావులే నువ్వు నాకంటాడు." సో, ఆయన దగ్గర ఆ చనువు ఉంటది నాకెప్పుడు. సో, నాకు నచ్చితే ఆయనకి పంపిస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఆయనకి నచ్చుతది. నాకు నచ్చకుండా ఏదో పంపించాననుకో, మళ్ళీ మళ్ళీ రాయి అంటారు. అంటే ఇంత మంచి అంటే ఇంత కష్టపడి జర్నీ అయినా అంటే ఇంత హ్యాపీగా, ఇంత జావియల్‌గా అంటే జరిగిపోతుంది మీ హ్మ్. జర్నీ. ఈ జర్నీలో మీకు కూడా స్టార్టింగ్‌లో జరిగిందో, ఎండింగ్‌లో అంటే ఇప్పుడు జరిగిందో రీసెంట్‌గా అంటే ఒకటి విన్నాను నేను. ఏందంటే మీరు రాసిన లిరిక్స్ అంటే వాళ్ళు తీసుకొని నచ్చినాయని చెప్పి తీసుకొని అంటే వేరే వాళ్ళకిచ్చేసి ఆ లిరిక్స్‌ని వాళ్ళు మీకు మీకు తెలీదు అది ఇచ్చేసిన లిరిక్స్ కూడా ఫైనల్ అయిన విషయం కూడా తెలీదు. హ్మ్. వేరే వాళ్ళ పేరేసేసుకొని మళ్ళీ ఆ లిరిక్స్ సడెన్‌గా వింటే సినిమాలో మీ లైన్సే ఉన్నాయి. అంటే ఇదేంది ఎప్పుడొచ్చింది లిరిక్స్ నావి, నా హ్మ్. లిరిక్స్ ఎప్పుడు వాడుకున్నారు? అంటే హ్మ్. నాకు కూడా చెప్పలేదు. అంటే వినేసరికి మీ లైన్స్ ఉన్నాయక్కడ. హ్మ్. అంటే మీకెప్పుడు జరిగింది ఈ ఇష్యూ? అంటే స్టార్టింగ్‌లో జరిగిందా? లేకపోతే రీసెంట్‌గా ఏమైనా జరిగిందా? నాకు ఇది కెరియర్ స్టార్టింగ్‌లోనే కెరియర్ జరిగింది. స్టార్టింగ్‌లోనే. ఏందంటే
ఇలానే చెప్పాను కదా, ర్యాండమ్ పీపుల్ మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు, టెలివిజన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది పీపుల్ కలుస్తుంటారు కదా! అలా ఒక పర్టిక్యులర్ పర్సన్ ఎప్పుడు నాతో మంచిగా మాట్లాడుతుండే, ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుండే. "తమ్ముడు రాయమ్మా, ఇగో ఇది సిట్యుయేషన్. ఏం రాస్తావు రాయి." ఆయన నాకు ట్యూన్ ఇవ్వకుండా నోటితో అనేవాడనమాట. అంటే ఊరికే ఏదో ఆ! టెస్ట్ అప్పుడే చేస్తున్నట్టు టెస్ట్ చేస్తున్నట్టు రాయించుకొని. అనేవాడనమాట. ఆ! వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. బేసికల్లీ నాకు డ్రింకింగ్ ఏం అలవాటు లేవు. ఓకే. హ్మ్. సో, ఆళ్ళు డ్రింక్ చేస్తుంటారు గదా! అప్పుడు కూర్చుంటాననమాట. ఎందుకు మంచి విషయాలు తెలుస్తాయి. ఇండస్ట్రీలో నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఓకే. మంచిగా మాట్లాడుకుంటారు. సో, అన్న వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు, మంచిగా మాట్లాడుతున్నారనే ఇదిలో ఉంటుండే. ఆళ్ళు అడుగుతుండే ఎమ్మటనే రాసి వినిపిస్తుండే అనమాట. హ్మ్. అలా కవితలు వినిపిస్తుండే, పాటలు వినిపిస్తుండే. అలా ప్రతిసారి ఎప్పుడైనా దారిలో ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆయన ఫోనొచ్చేది. ఫోన్ చేసి "తమ్ముడు నాకు ఇప్పుడు దారిలో ఎళ్తుంటే ఒక సీన్ గుర్తొచ్చిందమ్మా. ఒక సిట్యుయేషన్. నీకు చెప్దామని ఫోన్ చేశా" అంటే అంటాడు. దీనికి మీరైతే ఎట్లా రాస్తారు లిరిక్స్ అని? "నువ్వైతే ఎలా రాస్తావు? ఒకసారి నాకు ఓకే. దీనికి లిరిక్స్ పంపు ఒకటి" అంటే ఆ ట్యూనింగే ఇబ్బంది పడి నేను ఒకసారి రికార్డ్ చేసుకొని నేను ఆయన ఒక అనేవాళ్ళనమాట. దానికి నేను అంటే రాసేవాడిని. ఆయన మ్యూజిక్ డైరెక్టరా? కాదు, 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 కాదు. ఓకే. ఒక సినిమా. మీడియా ఓకే. జర్నలిస్ట్. మీడియా జర్నలిస్ట్. హ్మ్. సో, మీడియా జర్నలిస్ట్ అనమాట. అంటే మిమ్మల్ని గోస్ట్ రైటర్‌గా వాడుకున్నారన్నట్టు ఇండైరెక్ట్‌గా. నాకప్పటికి తెలీదు. రా రాసాను, రాసి పంపేవాడిని. ఆయన పొగిడినప్పుడల్లా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. అబ్బా! అని అనుకునేవాడిననమాట. అంటే ఆయన చాలా బావున్నాయి అన్నప్పుడు అనేసరికి, అబ్బా! అన్న మెచ్చుకున్నాడు నన్ను అనే ఫీలింగ్ ఉండేది. సో, అంటే కెరీర్ స్టార్టింగ్ కాబట్టి మనకెవరైనా హ్మ్. మెచ్చుకుంటే హ్యాపీగా ఆబ్వియస్‌గా ఉంటది అనిపిస్తది. గదా! అది. నాకు మెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేదనమాట. ఇలా ఆయన తానన్నా అని అంటాడు గదా! అలా అన్నప్పుడు ఓ పర్టిక్యులర్ సినిమా చూస్తూ పాటలు వింటున్నప్పుడు నాకొకటి స్ట్రైక్ అయింది. ఇదెక్కడో విన్నానే అన్నప్పుడు. పాట పెట్టుకొని వింటుంటే ఆ లిరిక్స్ ఎక్కడో రాసినట్టు అనిపించింది. తర్వాత పోయి చెక్ చేసుకుంటే మీ లిరిక్సే అవి. నా లిరిక్స్ ఉన్నాయి. వెంటనే పోయి కింద పోయి లిరిసిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన పాటలన్నీ తిరిగేసాను రీసెంట్ టైమ్స్‌లో. ఓకే. తిరిగేసాను. అంటే పెద్ద లిరిక్ రైటరేనా ఆయన? ఆయన కొంచెం పెద్ద లిరిసిస్టే. ఓకే. సో, ఆయనకి నాకసలు సంబంధం లేదు. ఆయన నేనెప్పుడు కలవలేదు. నన్ను ఆయనెప్పుడు కలవలేదు. కలవలేదు కానీ మీకు పేరైనా తెలుసా ఆయనది? ఆయన పేరు నాకు తెలుసు. కానీ ఇక్కడ చెప్పకూడదంటారా? హ్మ్. ఆయన తప్పేముంది? మధ్యలో ఉన్న అదే. పర్సన్ గదా! అంటే వాళ్ళిచ్చిన లిరిక్స్ ఆయన వాడుకున్నారు గదా! మీ ఆ! లైన్స్ అయితే అవి మీవే గదా! ఆ! గోస్ట్ ఆ! రైటర్‌గా ఇండైరెక్ట్‌గా ఆయనేమో చెప్పుంటాడు. నావే ఆయన నా చెప్పుకొనుంటాడు గదా! లైన్సే వేసేయి అని చెప్పుంటారు. చెప్పుకొనుంటాడు. ఓకే. సో, చూసుకున్నాననమాట. ఓకే. అలా నేను రాసినవి ఏమన్నా పాటలున్నాయా అని మనకి ఈయన స్టేటస్‌లు పెడుతుంటాడు. అయి చూస్తుంటాం గదా! చూస్తూ ఉండేవాడిననమాట. ఏం పెడుతున్నాడు? ఆయన ఏదన్నా పాటని ప్రమోట్ జేయడానికి స్టేటస్ పెడతారు గదా! అవును. అలా పెట్టినప్పుడు చూసేవాడిననమాట. ఓకే. అర్థమైంది. ఒకరోజు నాకు క్లియర్‌గా అర్థమైంది. అన్నొచ్చి కూర్చున్నప్పుడు, "అన్న ఇట్లా, ఇట్లా" అని అడిగాను. అడిగితే, "తమ్ముడు ఒకేలాంటి థాట్‌లు చాలా మందికొస్తాయిరా. అటు కొంచెం అంటే నువ్వు స్టేటస్ పెట్టావు కదన్నా! నీకనిపించలేదా అంటే నేను రాసింది?" ఒకేలాగా థాట్ రావడం ఓకే. హ్మ్. కానీ ఒకేలాగా లైన్‌లైతే ఎవరు రాయరు. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్ అవే పదాలైతే ఎవరు రాయరు. రాయరు గదా! హ్మ్. అని చెప్పి అడిగితే, హ్మ్. "ఎక్కువ ఆలోచించకు తమ్ముడు. అది సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కామన్. కామను. నువ్వు ఏదో అనుకుంటున్నావు. అది ఇది" అని అన్నమాట. అంటే "నువ్వు స్టేటస్ పెట్టావు కదన్నా పాట. ఆ పాటలో చూస్తే సగానికి పైన నేను రాసినట్టే ఉన్నాయి. ఒక లైన్, 2 లైన్‌లు కాదు కదా! మ్యాచ్ అవ్వడానికి" అని అడిగాననమాట. ఓకే. అంటే ఇగ ఆయన సీరియస్ అయిపోయాడు. నన్ను బ్లాక్ చేసేసాడనమాట. ఇంక నేను సీరియస్‌గా నేను ఆ రోజు ఒక మాట అన్నాననమాట. "నాకు బాధ లేదన్నా తీసుకున్నందుకు. తీసుకున్నా అని చెప్పినా నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. దాన్ని అటు మార్చి, ఇటు మార్చి తలకిందులు చేసావు పాటని పదాలని. నేను యాజ్ ఇట్ ఈజ్‌గా వాడుకుని నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. అంటే మీకొక మాట చెప్పి మీరు హ్మ్. వాడుకున్నా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు" అని నేను చెప్పాననమాట. ఆయన ఫీల్ అయ్యి బ్లాక్ చేసాడనమాట. మా ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ అక్కడితో గట్ ఆఫ్. ఇంకా ఇంక ఆ అయిపోయింది. తర్వాత వేరే అన్నయ్య తెలిసిన ఇంకా వాళ్ళతో పాటు ఉన్నాను. "నీకు ముందే చెప్పాను కొంచెం జాగ్రత్తగా ఉండమని వాడితోటి. పూసేసుకున్నావు, తిరిగేసావు" హ్మ్. అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి నా నా ట్రయల్స్ నావే. పొద్దున్నే లేచానా, రెడీ అయ్యానా, ఒక సినిమా అని కాదు తెలిసిన ఆ ఫ్రెండ్స్ తర్వాత ఎప్పుడు ఆ మిస్టేక్ జేయలేదు ఆ మీరు. మిస్టేక్ చేయలేదు. జాగ్రత్తగా ఉండడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను విన్నదేంటంటే ప్రొడ్యూసర్‌కి కథ చెప్పే ముందు ఫస్ట్ మీరే వింటారంట. ఇది నిజమా? మీరు చాలా చదివారైతే. ఇది నిజమేనా? ఆ! అంటే లైక్ అది జనరల్‌గా జరిగేదేనండి ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటారు. ఆయనకి స్క్రిప్ట్ చదివేంత టైం ఉండదు. హ్మ్. సో, స్క్రిప్ట్ గ్రాఫర్స్ అని, స్క్రిప్ట్ డాక్టర్స్ అని ఇండస్ట్రీలో బేసిక్‌గా ఉంటదనమాట. ఇది ఒక రోల్ ఓకే. ఉంటది. ఇది టైటిల్ కార్డ్‌లో ఉండకపోయినా ఇదొక రోల్ ఉంటది. ఓకే. ప్రొడ్యూసర్ చదివే కంటే ముందు అసలు ఎలా ఉందో బేసిక్ ముందు నువ్వు చదువు. ఎలా హ్మ్. రాశారు? హ్మ్. ఆ డైరెక్టర్‌కి ఆ సెన్స్ ఉందా లేదా? ఇవన్నీ. అది నన్ను డైరెక్టర్‌లు అప్రోచ్ అవుతారు. ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతారు. ఇది ఓకే. లాస్ట్ 1 ఇయర్‌గా ఇది నాకు
అంటే ఏంటి అంటే ఎక్కువ ఇప్పుడు మీరు ఓకే చేసిన తర్వాత ప్రొడ్యూసర్ వింటారా కథ? వింటారు వింటారు ఒకవేళ మీరు ఓకే చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ రిజెక్ట్ చేయడం ఎప్పుడైనా జరిగిందా? అట్లేం ఉండదు. చెప్తారనమాట. ఏంటి చదివావు కదా! ఎలా అనిపించింది? ఏంటి? ఏం మార్చొద్దు అనుకున్నావు? నువ్వేమన్నా మారుస్తావా? హ్మ్. నువ్వే రాస్తావా? అంటే నువ్వేమన్నా సజెషన్స్ ఇస్తావా? డైరెక్టర్‌తో అపాయింట్‌మెంట్ యాజ్ ఎ తెప్పించి స్క్రిప్ట్ రైటర్‌గా. ఆ! హ్మ్. బేసిక్‌గా ఎళ్లి మాట్లాడతాను డైరెక్టర్‌తోని. ఆయనకి ఓకే. చెప్తాను. ఆయన తీసుకుంటే తీసుకుంటాడు సలహా, లేకపోతే లేదు. నేను ఇండస్ట్రీకొచ్చిన మొదటి రోజే నేను భయపడ్డాననమాట. ఏమని? మనకేమొచ్చు? అంటే పాట రాస్తా అన్నాననుకో, తెలుగు పుస్తకాలు చదువుతావా? ఈ తెలుగు గురించి పట్టుందా? నీ పదకోశం ఎంత? పదాల మీద నీ నాలెడ్జ్ ఏంటి? ఇవన్నీ అడుగుతారు. సో, ఆ భయం ఉండే. స్క్రిప్ట్ అన్నప్పుడు లాగ్ లైన్ అంటే ఏంది? పిచ్ అంటే ఏంది? ఇలా అడిగి భయపెట్టేవాళ్ళనమాట. వచ్చిన మొదటి రోజు నుంచి అంటే ఎలా అంటే స్క్రిప్ట్ గురించి ఏ టు జెడ్ డీకోడింగే. డైలీ ఒక సినిమా పెట్టుకోవడం, డీకోడ్ చేయడం. లాక్‌డౌన్‌లో అయితే లిటరల్లీ ఎన్ని సినిమాలు రోజుకి 4, 5 సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. జోనర్ ఏంటి? జోనర్‌కి ఎలా ఉండాలి? లైటింగ్ సెన్స్ గురించి వీటన్నిటి గురించి చదవడం మొదలుపెట్టాను. తెలియకుండానే నేను దాంట్లో ఎక్కువ నేర్చేసుకున్నానేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓకే. అది నేను నా స్క్రిప్ట్ మీద అప్లై చేసుకుంటున్నప్పుడు నాకు బాగా అనిపిస్తుండే స్క్రిప్ట్‌లు. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా "అరే! భలే చేస్తున్నావు, భలే రాస్తున్నావు, భలే ఐడియా ఇది" అన్నప్పుడు. ఇలా జరుగుతున్న ర్యాండమ్ టైమ్‌లోనే ఇలాంటి రోల్ నాకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పర్టిక్యులర్ ఒక పెద్ద సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఒక డైరెక్టరు ఓ స్క్రిప్ట్ నా దగ్గరికి తీసుకొచ్చారు. దాని గురించి చదివి చెప్పు తమ్ముడు ఎట్లా అని అడిగారనమాట. చదివాను. నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయనకి నచ్చేసి రికార్డ్ చేశారు. నేను ఓకే. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, ఏమేం రీజన్స్ చెప్తున్నాను, క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా చేస్తున్నాను, సీన్ డిజైనింగ్ ఎలా చేస్తున్నాను, క్యారెక్టర్‌కి డైలాగ్స్ ఎలా అప్లై చేస్తున్నాను, హ్మ్. ప్రతి క్యారెక్టర్‌కి ఆ డిఫరెన్స్ ఎలా చూపిస్తున్నా, ఎలా ఉండాలి అనేది ఎలా చెప్తున్నాను. ఇవన్నీ రికార్డ్ చేశాననమాట. ఓకే. రికార్డ్ చేసి ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఒక పెద్ద డైరెక్టర్‌కి తీసుకెళ్ళి వినిపించారు. ఓకే. ఇగో ఈ అబ్బాయి ఇలా చెప్తున్నాడు, ఇంత స్క్రిప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉందన్నప్పుడు, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఒకరోజు ఫోన్ చేసి, ఇంకోటి ఎక్కడున్నావు అంటే, అన్న ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నా అంటే, ఇలా ఒక ఆఫీస్‌కి రా అన్నారు. ఒక పెద్ద ఆఫీస్‌కెళ్ళాను. వెళ్ళిన తర్వాత, ఇదిగో స్క్రిప్ట్ చదివి చెప్పాలి ఎలా ఉందో. ఇది ఇది బేసిక్‌గా స్క్రిప్ట్ డాక్టర్ అంటారు. అదే అనుకో. నీ ఒపీనియన్ చెప్పు ఓకే. అని చెప్పి ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదవమని చెప్పారనమాట. ఇంకా అప్పటినుంచి ఏమైందంటే ఆ నోట బాగి నేను లిరిసిస్ట్ కంటే ఎక్కువ ఫేమస్‌గా స్క్రిప్ట్ రైటర్‌గా స్క్రిప్ట్ రైటర్‌గా, స్క్రిప్ట్ మారిపోవడం డాక్టర్ ఇలా జరిగింది. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా సరే స్క్రిప్ట్ చదివి ఎవరైనా కరెక్షన్ చేస్తారా? స్క్రిప్ట్ డిజైన్ చేస్తారా? అన్నప్పుడు ఖచ్చితంగా కాలొస్తది. సో, పోయి పేమెంట్ అయితే ఇస్తారు. పోయి మంచిగా ఒక కాఫీ షాప్‌లోనో, ఇంకో చోట కూర్చోబెట్టి లేకపోతే అంటే ఎలా మనకి షెడ్యూల్ ఉంటదా? లేకపోతే పేమెంట్ విషయంలో? హ్మ్. లేకపోతే మామూలుగా డే వైస్‌గా ఉంటదా? నేను స్క్రిప్ట్ రైటింగ్ అయితే స్క్రిప్ట్ రీడ్ చేసి నేను నా ఒపీనియన్ చెప్పినందుకు కొంత అమౌంట్ అని చెప్తాను. అంతే. తీసుకుంటాను అంతే. ఓకే. అది నాకు ప్లస్సే. నేను అప్పట్లో స్క్రిప్ట్ గురించి ఎక్కువ డీకోడింగ్ చేసి, స్క్రిప్ట్‌ల గురించి తెలుసుకొని, జోనర్స్ గురించి తెలుసుకొని ఇప్పుడు ఆ స్క్రిప్టే ఆహ్, మీకు ఆ! ఒక ఆ పని అంటే చేయడం వల్ల నాకివాళ ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్‌గా మీరు హ్మ్. లిరిక్ రైటర్‌గా కంటే కూడా నేను ఇండస్ట్రీలో ఎక్కువ మందికి స్క్రిప్ట్ రైటర్‌గానే తెలుసు. స్క్రిప్ట్ రైటర్‌గానే తెలుసు. డైలాగ్ రైటర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, ఓకే. స్క్రిప్ట్ డిజైనర్‌గా ఇలానే తెలుసు. కొంచెం కానీ అంటే మేము విన్నదైతే కోటి ఆహ్, మామిడాల గారంటే లిరిసిస్ట్. లిరిసిస్ట్ అనే విన్నాం. నేను అంటే ప్రమోట్ మంచి చేసుకున్నప్పుడు పాటలు రాస్తారు. బేసిక్‌గా ఒక లిరిసిస్ట్‌గానే నేను చూయించుకున్నాను. అది నా స్క్రిప్ట్‌లో వచ్చినప్పుడు బయటికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 17 మూవీస్ చేస్తున్నా. ఒక 17 15 మూవీస్‌లో 7 మూవీస్ బయటకొస్తున్నాయి. ఇంకా వస్తాయి. అన్నీ వస్తాయి. అన్నీ పెద్దవి అన్నీ కొంచెం పెద్ద పెద్ద సినిమాలే సినిమాలే. చేస్తున్నాను. అంటే హీరోలు పేర్లు ఏమన్నా ఐడియా ఉందా? ఆ! అంటే ఏ పెద్ద హీరోలకి హీరోలున్నాయి. ఇప్పుడు చెప్పలేం గానీ ఖచ్చితంగా త్వరలో బయటకొస్తాయి. ఎందుకంటే త్వరలో లాస్ట్ 1 ఇయర్ బయటకొస్తాయి. నుంచే ఇదంతా జరిగింది. ఓకే. ఆ హ్మ్. బయటికొచ్చాక ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ తీసుకుంటాం మేము. పక్కా అన్నీ. అంటే ఇంకొక విషయం ఏంటంటే మీ దాంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలిసింది మాకు. ఏంటి? మీ జర్నీలో. మీరు చిన్నప్పుడా ఇప్పుడా తెలీదు గానీ ఇప్పటికి మీరు 15-20 కిలోమీటర్స్ హ్మ్. చెప్పులు లేకుండా మీరు మీ ఊర్లో నడుస్తూ ఉంటారు. అంటే వాకింగ్ చేస్తూ ఉంటారంట. హ్మ్. అంటే చాలామంది మిమ్మల్ని ఏంటి పిచ్చోడా? లేకపోతే ఏంది అంటే మతి స్థిమితం ఏమన్నా ఇదయిందా? అట్లా అనుకునే వాళ్ళున్నారంట. హ్మ్. మరి ఉన్నారు. ఆ విషయం హ్మ్. గురించి ఏం చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరి ఇండిపెండెంట్‌గా ఉండాలని ఒక ఫీల్ ఉండే అన్నమాట. ఓకే. మా నాన్నగారు బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కొంచెం అప్పులుండే ఆ టైంలో. ఓకే. సో, మా నాన్న నేనేది అడగాలన్నా సరే నేను 10థ్ క్లాస్‌కొచ్చేసరికి మా డ్యాడీకి కొంచెం అన్‌స్టేబుల్ ఉండే ఫైనాన్షియల్‌గా. అప్పుడు మా నాన్న కొడుకంటే ప్రేముంటది కాబట్టి నేను అడిగినా అడగకపోయినా డబ్బులిస్తుండే. ఊరికే మా నాన్నతో గొడవ పెట్టుకునేవాడిని మాట్లాడకుండా. ఎందుకంటే ఎందుకో
ప్రేమ చూపించే కొద్దీ ఇంకా డబ్బులు అడగాల్సి వస్తుంది. నాకు డబ్బులు ఉండేవి కాదు. నా దగ్గర నేనేదన్నా పనికెళ్తే చేసుకునేవాడిని. కాలేజీ నా బీటెక్ వరకు నా సొంత డబ్బులతోనే నేను చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా 10th ఓకే అప్పుడే. ఓకే తర్వాత చిన్న కాలేజ్‌లోనే ఇంటర్మీడియేట్ అయిపోయింది. తర్వాత ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది ఇంజినీరింగ్. అట్ ది సేమ్ టైమ్ మాస్ కమ్యూనికేషన్‌కి కూడా ఇంకో కాలేజ్‌లో ఇంకో డిగ్రీ అప్లై చేశాను. 2 డిగ్రీస్ చేసుకుంటూ బీటెక్ చేస్తుండే అనమాట. నా బీటెక్ కాలేజీ మా ఇంటికి 15 కిలోమీటర్స్. ఓకే నేను బస్సు ఎక్కేవాడిని కాదు. బస్సు ఎక్కను. నేను ఆ రోడ్డునే నడుచుకుంటూ వెళ్తాననమాట. పాటలు వింటూ. నా దగ్గర ఒక మొబైల్‌లో హెడ్‌ఫోన్స్ పెట్టేసుకొని పాటలు ఓకే వింటూ నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ వచ్చేవాడిననమాట. ఓకే ఈ టైంలో నేను చాలా ఆలోచించేవాడిని. ఎందుకంటే మామూలుగా బస్సులో వెళ్ళాననుకో దారిన పోయి అన్నీ చూస్తూ ఉంటాను. కానీ ఈ దారిలో నేను చాలా రన్ చేసేవాడిని. చాలా పాటలు వినేవాడిని. అంటే ఇది కెరీర్ స్టార్టింగ్‌లోనా? కెరీర్ నేను స్టార్టింగ్‌లోనే ఇండస్ట్రీకి రాకముందు. రాకముందు బీటెక్ టైంలోనే. ఓకే. ఇలా నడుస్తున్నప్పుడు మా ఊర్లో అంటే చెప్పులు లేకుండా నడవడానికి రీజన్ ఏంటి? ఎక్కువ నడిచేస్తున్నాను. బేసిక్‌గా నాకు అప్పట్లో షూ లేవు. చెప్పులేసుకోవడం ఎక్కువ నడవడం వల్ల కాళ్ళకి చెమట పోసేసి స్కిడ్ అవుతూ ఉండేవి. ఓకే. అంత ఫ్రీగా నడవగలిగేవాడిని కాదు. అంటే ప్రశాంతంగా నడవాలి. ఇంకా అది ఎట్లాంటి రోడ్డైనా అని ఆ! చెప్పులు వదిలేసి నడిచేవాళ్ళన్నట్టు. నడిచేసేవాడిని. ఓకే. స్టిల్ ఇండస్ట్రీకొచ్చినా చెప్పులు లేకుండా నడుస్తా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రమే అఫీషియల్‌గా ఉండాలి కాబట్టి షూ యేసుకుంటా. షూ వరకు కంఫర్ట్ అనమాట. చెప్పులు అసలు కంఫర్ట్ ఉండదు. అంటే మరి అంటే ఊర్లో వాళ్ళు అట్లా దయ్యం పట్టిందా? లేకపోతే పిచ్చి పట్టిందా అని అంటే అనుకోవడానికి రీజన్ అన్ని ఇదేనా? సంవత్సరాల పాటు ఇదే డైలీ 15 కిలోమీటర్లు నడుస్తారు. బస్సులున్నాయి, ఆటోలున్నాయి. ఎన్ని సంవత్సరాలు అట్లా? ఒక 4 ఏళ్ళు. 4 ఇయర్స్. బీటెక్ అంటే ఉన్న 4 నడుచుకుంటూనే. నడుచుకుంటూనే. అంటే మీరు ఇప్పటికి ఇంత స్లిమ్‌గా ఉండడానికి రీజన్ అదే అయ్యుండొచ్చు. అంటే 4 సంవత్సరాలు నడవడం అంటే. మా ఊరోళ్ళు ఇప్పటికి షాక్ అవుతుంటారు. ఎందుకట్లా నడుస్తావు? ఏరా ఇవాళ ఎన్ని కిలోమీటర్లు అంటే నడిచావు? ఇప్పటికి నడుస్తారా అట్లా? నేను ఇప్పుడు ఊరికెళ్ళినా సరే ఆ! ఇంటికాడ పెట్టేసి అలా మా ఊరు నుంచి పక్కూరు రోడ్డు ఉంటదనమాట. అలా నడుచుకుంటూ మరి ఇప్పుడు వెళ్ళిపోతాను. అంటారా అట్లాంటిది ఏమి ఇప్పుడు అనరుగా? అనరు. ఎందుకంటే అంటే తెలుసు ఇప్పుడు కదా లిరిక్ పర్పస్. రైటర్. ఆ! పర్పస్ ఏంటనేది తెలిసిన తర్వాత. ఓకే. అంటే ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాయాలన్నా, లిరిక్స్ రాయాలన్నా మామూలుగా ఎక్కడైనా కూర్చొని అంటే స్టూడియోలో కూర్చొని రాసేయడం అట్లా చేస్తుంటారా? లేకపోతే లేదు నాకంటూ ఒక ప్రైవేట్ ప్లేస్ కావాలి అట్లాంటియేమైనా ఉన్నాయా మీకు? అలా ఏం లేదు. సిట్యుయేషన్‌ని బట్టనమాట. హ్మ్. నాకు ఒంటరిగా ఉంటేనే బావుంటది. మామూలుగా అందరం డిస్కషన్‌లో రాయొచ్చు. చాలా ఉంటాయి. ఒక్కొక్క పర్టిక్యులర్ టైంకి ఒక్కొక్క ఇది బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఒంటరిగా ఉండడం ఒకటి. హ్మ్. కొంతమందికి అంటే చాలామంది లిరిక్ రైటర్స్ కానీ, స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఒక ప్లేస్ వాళ్ళకొక ప్లేసెస్ ఉంటాయి. మాకు ఇలాంటి ప్లేస్‌కెళ్తేనే మేము మంచిగా రాయగలం. హ్మ్. అలాంటివేమైనా ఉన్నాయా కండిషన్స్ మీకు? ఆర్టీసీ బస్‌లో జర్నీ చేస్తా. ఆర్టీసీ బస్సా? ఇది నా ఇది నా చాలా సర్కిల్ డిఫరెంట్. నా సర్కిల్‌లో ఉన్నోళ్ళందరికి తెలుసు. ఓకే. ఒక బస్సు ఒక చోట ఎక్కి ఒక స్టాప్‌లో దిగుతా. ఆ! అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కి ఇంకో స్టాప్‌లో దిగుతా. అప్పుడు ఆలోచనలొస్తుంటాయి. హ్మ్. బస్‌లో కూర్చొని బయట చూస్తూ ఉంటే రాండమ్ కొత్త కొత్త డిఫరెంట్ ఆలోచనలు. పీపుల్ కనిపిస్తారు. ఓకే. వాళ్ళని చూసినప్పుడు కొత్త కొత్త పోలికలు కనిపిస్తుంటాయి. ఓకే. ఏ పాటైనా సరే నేను బస్ ఎక్కి అలా ఇక్కడ నుంచి పంజాగుట్ట వెళ్ళే టైంకి ఒక బస్సు. అంటే బస్‌లో రాస్తూ ఉంటారా? బస్‌లో ఐడియాలొస్తాయి. ఐడియాలు ఇన్‌పుట్స్ అన్నీ రాసేసుకుంటాను. ఓకే. మొబైల్‌లో నోట్‌ప్యాడ్‌లో రాసేసుకుంటాననమాట. ఇట్లా వాయిస్ లాగా ఏదన్నా హ్మ్. తీసుకుంటారు. తీసుకుంటాను. ట్యూన్ ఓకే. కావాలనుకుంటేనో బైక్ జర్నీ చేస్తాను. ఓహ్! ఏదైనా ట్యూన్ చేసుకుందాం అంటే అనుకున్నప్పుడు ట్యూన్ గూడా చేస్తారా మీరు? ఒక ట్యూన్ చేస్తూ లిరిక్స్ గూడా. లిరిక్స్ కూడా. ఓకే. సో, ఏదన్నా స్టోరీ ఐడియా వచ్చిందనుకోండి, ఒంటరిగా ఏదన్నా ఊరెళ్ళిపోతాను. సడెన్‌గా అప్‌స్కాండ్ అనమాట. అంటే ఎవ్వరు కనిపించకుండా ఎవరు కనిపించదు. సడెన్‌గా కాకినాడో, మాయమైపోతారన్నట్టు. అరక్కునో, ఇంకోటి ఆ! ఎక్కడికోడికి. అంటే మంచి డివోషనల్ ప్లేస్. బీచ్‌లకెళ్తారా? లేకపోతే బీచ్‌లకెళ్తాను, డివోషనల్ ప్లేసెస్‌కెళ్తాను. ఓకే. వెళ్ళి కూర్చొని రాసుకొనొస్తాను. ఎందుకు అంటే నాకిదొక డౌట్. ఎందుకు లిరిక్ రైటర్లు, స్క్రిప్ట్ రైటర్స్‌కి అంటే అట్లాంటి ఒక ప్లేసెస్‌కెళ్తేనే థాట్స్ ఒస్తాయి అని ఉంటదా? లేకపోతే అలాంటి ప్లేసులకెళ్తేనే థాట్స్ వస్తాయని గాదండి. ఆ! మనకెలా ఉండాలంటే, ఇప్పుడొక రూమ్‌లో నేననుకోండి, ఎక్కడికెళ్ళలేని పొజిషన్ త్వరగా ఇచ్చేయాలి పాట అనుకున్నప్పుడు, ఓకే. ఒక చీకటి రూమ్‌లో తలుపులేసుకొని లైట్ ఆపేసుకుంటాం. హ్మ్. అప్పుడు ఆ రూమ్ నాకు చాలా పెద్దదిగా కనిపిస్తది. చాలా పెద్దది. ప్రపంచం అంతా ఇమాజిన్ చేసుకోవడానికి ఉంటది. అదే ఆ 4 గోడల మధ్య లైటేసుకొని కూర్చున్నాననుకోండి, నాకెలా అనిపిస్తదంటే, కంప్రెస్డ్‌గా ఉన్నట్టు నా వరల్డ్ చాలా చిన్నది. ఇప్పుడు ఈ వరల్డ్ నుంచి ఏం తీసుకుంటాం పదాలు? ఈ మనకు పదాలు కావాలి పాట కావాలంటే. అవును. ఆ పదకోశం పెద్దగా ఉండాలంటే మన ప్రపంచం కూడా పెద్దగా ఇమాజిన్ చేసుకోవాలి. లైట్లు ఆపేసుకుంటే నేను ఎంత ఇమాజిన్ చేసుకుంటే అంత పెద్దది నా ప్రపంచం. లైట్లు ఆన్ చేస్తే నేను చూస్తున్న 4 గోడల ప్రపంచమే. సో, అందుకే బాగా విశాలంగా ఉండే ప్లేసెస్‌ని, నేచర్‌ని సంబంధించిన ప్లేసెస్‌ని ఎక్కువ హిల్ ప్లేసెస్ ఓకే. ఎక్కువ విజిట్ చేసి ఎక్కువ అక్కడికెళ్ళి హిల్ స్టేషన్స్ హ్మ్. ఇష్టపడతారు. అంటే ఇష్టపడతాను. మీరు పాట రాయడానికి మీ గురువు అంటే హ్మ్. గురువు అంటే ఇండైరెక్ట్‌గా అయినా, డైరెక్ట్‌గా అయినా హ్మ్. మీకు స్ఫూర్తి ఆయన లిరిక్స్ చూస్తే నేను అంటే ఇన్‌స్పైర్ అవుతాను. అలా సిరివెన్నెల గారు. అనిపించింది. సిరివెన్నెల గారి.
ఇప్పటికీ అందరి పాటలు నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణం బాగా నచ్చుతుంది. ఓకే. సిరివెన్నెల గారి పాటలు నన్ను మోటివేట్ చేసాయి. ఎందుకంటే నా సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయాను అనమాట. కొత్త బంగారు లోకం. కొత్త బంగారు లోకం మూవీకి వెళ్ళాను. అప్పటికి చిన్న చిన్న ఫోన్లే ఉండేవి, పెద్ద టచ్ ఫోన్లు కూడా లేవు. ఆ సినిమాలో ఒక పాట, నీ ప్రశ్నలు నీవే అనే పాట ఉంటుంది. ఎవరు బదులు ఇవ్వరు. ఆ టైంకి నేను ఇంట్లో నుంచి పారిపోవడం వల్ల ఆ సిచ్యువేషన్ నాకు కనెక్ట్ అవడం మీకు వల్ల బాగా కనెక్ట్ అయిపోయింది. అప్పుడు సిరివెన్నెల గారు మీకు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. ఆ పాట నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్. రోజు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నా డబ్బులు అయిపోయే వరకు డైలీ 10 రూపాయల టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూడడం, ఆ ఆ సినిమా పాటలో వచ్చినప్పుడు లీనమైపోయాడు. ఎందుకు నాకు నచ్చిన పని చేయనీయట్లేదు వీళ్ళు, నేను మా డాడీ కోసమే కదా, ఆయనకి ఎందుకు డబ్బులు ఖర్చు అని నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుదాం అనుకుంటున్నాను. అరే ఇంట్లో వాళ్ళకి అంటే మీరు అంటే చెప్పడం జరిగిందా? అంటే నేను లిరిక్ రైటర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా వెళ్దాం అనుకుంటున్నానని చెప్తే వాళ్ళు వద్దన్నారా, లేకపోతే లేదు నువ్వు జాబే చేయాలని వాళ్ళు చెప్పారా? అస్సలు నేను మా ఇంట్లో వాళ్ళతో ఏది షేర్ చేసుకున్నాను అంత సామాన్యంగా. వెయిట్ చేయండి, నేను సంపాదిస్తాను, ఇస్తాను అనే మాట చెప్తుండే. కానీ నేను సినిమా పిచ్చి ఉందని మాత్రం వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ పాటలు గీటలు అవ ఊళ్ళో వాళ్ళు అంటుంటారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు మీ పాటలు విని? వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు చాలా సపోర్ట్ అనుకుంటా. మా అమ్మ అయితే, ఏం మా చెప్తే అమ్మగారికి వెంకటేష్ గారు అంటే పిచ్చి. వెంకటేష్ గారు ఇప్పటికీ అడుగుతుంటది, ఎప్పటికప్పుడు వెంకటేష్ గారితో పనిచేసి వెంకటేష్ గారికి ఖచ్చితంగా నువ్వు పాట రాయాలి అనే ఉండనమాట. మా మమ్మీ నాకు పర్సనల్ గా వెంకటేష్ గారు పిచ్చి అనమాట. ఓకే. మా అమ్మ చిన్నప్పుడు ఇప్పటికీ మా ఊర్లో నా పేరు కోటి మామిడాల అని తెలియదు, అందరికి చిన్నరాయుడు అని తెలుసు. చిన్నరాయుడు అని తెలుసు. అంటే మీ పేరు అదా లేకపోతే? లేదు, నా పేరు కోటేశ్వరరావు మామిడాల, కోటి మామిడాల అంటారు. ఓకే. కానీ మా ఊరి వాళ్ళకి తెలిసింది ఏంటంటే చిన్నరాయుడు. ఓ వెంకటేష్ గారి ఫ్యాన్ కాబట్టి మా అమ్మ అలానే పిలుచుకునేది. ఇక అది నోటెడ్ అయిపోయింది. ఓకే, మీ అమ్మ ముద్దుగా అప్పుడు చిన్నప్పుడు పిలుచుకున్న పేరే. అది తెలిసి పెద్ద అయ్యి అందరి నోట్లో అదే ఉంది. ఇప్పటికీ ఎప్పుడైనా స్కూల్ రిజిస్టర్లో పేరు వస్తే అందరు చిన్నరాయుడు కదా నీ పేరు అంటే, కాదురా నా పేరు కోటేశ్వరరావు మామిడాల. కోటి మామిడాల అంటే మీ ఇంటి పేరు మామిడాల. మా ఇంటి పేరు మామిడాల. అయితే మీరు కోటేశ్వరరావుని కోటిగా మార్చేసుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు బేసిక్గా ఈ పబ్లిసిటీకి వాటికి ఎక్కువ దూరంగా ఉంటారు. ఎందుకు అంటే నేను చూసాను ఇన్స్టాలో కూడా చాలా తక్కువ ఉన్నాయి మీ పోస్టులు, ఫేస్బుక్ అసలు ఏది వాడరు. ఎందుకు అలా? అంటే అవంటే ఇష్టం ఉండదా, లేకపోతే స్టేజ్ ఎక్కి మాట్లాడడం భయమా? ఈ పబ్లిసిటీకి ఎందుకు దూరంగా ఉంటానంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉంది. మా ఇంట్లో నేను వచ్చేటప్పుడే చెప్పాను అనమాట, ఏదో ఒకటి అవుతాను ఖచ్చితంగా, నేను అనుకున్నది అయితే గట్టిగా అవుతాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, పబ్లిసిటీ చేసుకోవడం ఎంత ప్లస్ అవుతుందో అంత నెగిటివ్ అవుతుంది. నాకు ఏ సపోర్ట్ లేదు, నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఈ పొజిషన్లో నేను పబ్లిసిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పబ్లిసిటీ చేసుకోవడం వల్ల దానివల్ల నాకు నష్టం ఉంది, పాజిటివ్ కూడా ఉంది. ఇట్లా మీరు ఆడియో ఫంక్షన్లో కూడా మాట్లాడమని మైక్ ఇచ్చినా మాట్లాడలేదని చాలా మంది చెప్పారు. ఎందుకు అట్లా? నాకు సిగ్గు బేసిక్గా. నాకు ఇప్పుడు నేను ఒక లిరిసిస్ట్గా, ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉందండి సినిమాల్లో. కోటి మామిడాల అంటే కొంతమందికి లిరిక్ రైటర్ అని తెలియాలి కదా, మరి తెలుస్తుంది. మాట్లాడినప్పుడే మాకు తెలుస్తుంది. నా పనే ఇంకో పని చేసుకొచ్చి పెడుతుందండి. ఇప్పుడు నేను ఒక సినిమాకి వర్క్ చేశాను, ఆ డైరెక్టర్ సాటిస్ఫై, ఆ ప్రొడ్యూసర్ సాటిస్ఫై, ఆ మ్యూజిక్ డైరెక్టర్ సాటిస్ఫై అయితే వాళ్ళు పోయి ఇంకోళ్ళు చెప్తారు స్క్రీన్ మీద మీ నేమ్ వస్తుంది చాలు, అంతే. అదే నా డ్రీమ్, అంతే. నేను లిరిక్ రైటర్ గాను ఇంకో రైటర్ గాను ఎందుకు ప్రమోట్ చేసుకోవట్లేదు, నాకంటూ ఒక డ్రీమ్ ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఇవాళ నేను ఒక లిరిసిస్ట్గా బాగా ఫేమస్ అయిపోయాను, రేపొద్దు నా డ్రీమ్, నా గోల్ దగ్గరికి నేను రీచ్ అయ్యాను. అప్పుడు నేను చేయాలనుకున్న పని చేస్తున్నాను. లిరిక్ రైటర్ కోటి మామిడాల పలానా అయ్యాడు అంటే ఆటోమేటిక్గా అది పబ్లిసిటీ అవ్వాలంట. అంటే మీరు ఇప్పుడు వస్తున్న లిరిక్ రైటర్స్కి, మీరు ఇప్పుడు యంగ్ లిరిక్ రైటరే, మీరు ఇంకా ఇప్పుడు రావాలనుకున్న లిరిక్ రైటర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇప్పుడు రావాలన్నా ఒకటే, ఇక్కడ ఎవరిని తొక్కుతారనే ఫీలింగ్ వద్దు. నీ దగ్గర వస్తుంది అనుకో, డెఫినెట్గా అవుతుంది. కానీ ఎంతో కొంత నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేర్చుకొని రావాలా, లేకపోతే వచ్చాక నేర్చుకోవాలి? వచ్చాకే నేర్చుకుంటారు. వచ్చాక తొందరగా ఏదో అయిపోదాం అన్నట్టు కాకుండా ప్రతి విషయం గురించి నేర్చుకోవాలి. ఊరికే ఇందాక నేను ఒక మాట చెప్పాను వచ్చినప్పుడే, జీవితంలో నీకు సాధించేంత పట్టుదల, టాలెంటు, సపోర్టు అన్నీ ఉన్నా సరే కాస్త ఓపిక, సహనం లేకపోతే నీకు ఇవ్వాలనుకున్నాడు కూడా నీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వలేడు. ఏం ట్రై ఇస్తున్నాడు అన్నట్టుగా. అంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేయాలి. వెయిట్ చేయి, నీ టైం వచ్చిన రోజు నువ్వు గట్టిగా ఇవ్వాలి అంతే కంటెంట్. నీ టైం వచ్చిన రోజు అప్పటి వరకు అక్కడ స్టేబుల్గా వెయిట్ చేయాలి. ఇవాళ 2 రోజులు ఇక్కడ పనిచేసి నాకు ఇవ్వట్లేదని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడ విషయాలు అక్కడ మాట్లాడి, అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడి మొత్తానికి ఇండస్ట్రీ చెడతావు. మీ ఇప్పుడు
2024 ఉమ్. ఈ 2025లో ఏమన్నా కొత్తగా డిసిషన్స్ తీసుకున్నారా? లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారా? ఆ, నేను 2026కి 27 కల్లా చాలా ప్లాన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే కోటి మామిడాల అంటే ఉమ్, ఒక మార్క్ ఉండాలి అని అంటారు. ఖచ్చితంగా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ ఆ, చేసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా 2-3 ఇయర్స్లో. ఉన్న మార్క్ని ఇంకా పెంచుకోవాలి, ఓకే. ఉన్న గ్రాఫ్ని పెంచుకోవాలి, మంచి సినిమాలు నా వల్ల సినిమాకి ఓ గొప్ప పేరు వచ్చేయాల్సిన అవసరం లేదు, కానీ నా వల్ల సినిమా చెడిపోకపోతే పోవాలి అంటే బాగుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. నా వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి నెగిటివిటీ రావద్దు, ఒక సినిమా వాల్యూ తగ్గొద్దు, ఒక చెత్త పాట రాయొద్దు, ఒక చెత్త సినిమా తీయొద్దు. అంటే చెత్త సినిమా అంటే ఏదో కాదు, జనానికి నచ్చనివి, అంటే సినిమా పరువు తగ్గించకూడదు, అంటే వాల్యూస్ లేని సినిమా వాల్యూ లేని సినిమా తీయొద్దు, తీయద్దు. అంతే. అంటే ఇప్పుడు మీరు చేయబోయే ఇంకా 15 సినిమాలు అన్నారు. మీరు ఇంకా సక్సెస్, ఇంకా 2025లో మీరు ఇంకా మంచి సక్సెస్ సాధించాలని, ఇంకా అప్పుడు పెద్ద హీరోలకు వర్క్ చేసిన తర్వాత మాకు ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను నా తరఫున అండ్ మా ఆంధ్రప్రభ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆంధ్రప్రభ.